ఆన్లైన్లో టైలరింగ్ నేర్చుకోవడం అనే ఈ నా జర్నీలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను. చాలా ప్లాట్ఫామ్స్ రీచ్ అవుట్ అయ్యాను. అయితే మీరు కూడా ఒక బిగినర్ లెవెల్లో ఉండి ఆన్లైన్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటే కనుక అసలు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాన్ని క్వశ్చన్స్కి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఒక్క నిమిషం, మీరు చాలామంది ఏంటి ఈ సోది ఇదంతా మనం వినాలా, ఇదే టైంలో మనం ఏదో ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఏదో కొద్దిగా అన్న నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంలో కనుక ఈ వీడియోని స్కిప్ చేస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నానండి, ఆ వీడియో చూసి ఈ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో ఓపెన్ చేసి మొత్తం కన్ఫ్యూజన్లో అసలు మాకు స్టిచ్చింగే వద్దు అని విరక్తి పుట్టేసి పక్కన పడేస్తారు. ఒక్కసారి ఈ వీడియోని క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట వీడియో ఎండ్లోపు మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేసి. సో ఇంకా లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు తేజూస్ ఐడియాస్. హలో, నమస్తే, వనక్కం, అదే. ఫస్ట్ నేను టైలరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్లైన్కే ప్రిఫర్ ఇచ్చానమాట. నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ వర్క్లో నేను ఎప్పుడైనా కూడా ఏదైనా వర్క్ నేర్చుకోవాలి అంటే ఆ వర్క్లో తోపుల్ని చూస్ చేసుకోవాలి అనుకుంటాను. ఎందుకంటే ఆ తోపుల దగ్గర మనం నేర్చుకుంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, మనకు ఒక గుర్తింపు ఉంటుంది, ఆ ప్రొఫెషన్లో మనకు క్లారిటీగా ఒక ఐడెంటిటీ వస్తుంది అనేసి నా ఉద్దేశం, నా ఒపీనియన్ అనమాట. అలా నేను రాజంపేట, కోడూరు ఇలాగా చూశానమాట. అంటే నాకు చుట్టుపక్కల ఉండే వాటిల్లో అయితే మంచిగా ప్రొఫెషనల్గా తోపులు అయితే ఎవ్వరు లేరు, అందరూ అంతంత మాత్రంలో కుట్టే వాళ్ళే ఉన్నారు. అందుకే కడప, తిరుపతి ఇలా చూశాను, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ పిల్లల వల్ల అయితే నేను స్టాప్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దానికి కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి, దానికి కొద్దిగా టైం, అలాగే ట్రావెల్ చేయాలి. సో పిల్లలతో ఇదంతా కుదరదు అనేసి పక్కన పెట్టేశాను. నేను వాసంతి క్రియేషన్స్ని వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ అయ్యాను అనమాట. అయితే అప్పుడు ఆఫ్లైన్ బ్యాచెస్ లేవు, నేను కాంటాక్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి లేవన్నమాట. ఇప్పుడైతే ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు 30 డేస్కు 45 డేస్కు 55,000 అని చెప్పారు. సో ఇంకా అలా డ్రాప్ అయ్యాను. ఇంకా తర్వాత నాకుండే ఆప్షన్ ఆన్లైన్లో నేర్చుకోవడమే. సరే, యూట్యూబ్లో చూద్దాము, యూట్యూబ్లో పాసిబుల్ అవుతుందా అని ఆలోచిస్తే ఫస్ట్ ఒక వీడియో చూస్తామా, ఆ వీడియో చూసి కుట్టుకుంటూ వెళ్తాము. ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, దానికి క్లారిటీ ఎవరిస్తారు మనకి, ఆ క్లారిటీ తీసుకోవడానికి ఇంకొక వీడియో చూస్తాము. ఆ వీడియోలో ఇంకోలా చెప్తారు, దాన్ని ఇంకోలా చెప్పిన దానికి ఇంకొక వీడియో చూస్తాం, ఆ వీడియోలో ఇంకోలా చెప్తారు. ఇలా ఇంకోలా వెళ్ళిపోతుంది. మనకు మాత్రం పర్ఫెక్ట్ వర్క్ అనేది రాదు. సో అలా యూట్యూబ్ని అయితే పక్కన పెట్టేశాను. అప్పుడే యూట్యూబ్లో ఒకరు నేను ముద్రా స్టూడెంట్స్ నుండి టైలరింగ్ నేర్చుకున్నాను అనేసి వీడియో పోస్ట్ చేశారు. ఇంకా ఓకే, నేను కూడా జాయిన్ అవుదాము అనేసి జాయిన్ అయ్యాను అనమాట ముద్రా స్టూడియోస్లో. 30 to 45 డేస్ క్లాస్ 4,000 ఏమో ప్రైస్ చేశారనమాట, చార్జ్ చేశారు వాళ్ళు. అక్కడ ఎలా ఉంటుందంటే, ముద్రా స్టూడియోస్లో ముందే ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయన్నమాట. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్లో డైలీ లింక్స్ అయితే పోస్ట్ చేస్తారనమాట. ఆ లింక్ని ఓపెన్ చేసి మనం ఆ వర్క్ని ఆ రోజు కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ డే మనకి స్టిచ్చింగ్ నేర్పిస్తారు, అంటే నార్మల్ స్టిచ్ ఎలా వేయాలి, అసలు స్టిచ్చింగ్ ఎలా వేయాలి అనేసి. నెక్స్ట్ చేతి కుట్టు, హెమ్మింగ్, ఉక్స్లు వేయడము, కాజాలు వేయడము, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ డే. ఈరోజు మనకి స్టిచ్చింగ్ వేయడము అనేది నేర్పించారు అంటే ఆ రోజు మనం ఖచ్చితంగా నేర్చేసుకోవాల్సిందే. నెక్స్ట్ డే మనకి చేతి పని నేర్పిస్తున్నారు కదా, ఆ రోజే మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలా ఒక 3-4 డేస్ ఇదంతా అయిపోయిన తర్వాత బేసిక్స్ అన్నీ కూడా షేప్ బ్లౌజెస్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఆ షేప్ బ్లౌజెస్ ఫస్ట్ రోజు కటింగ్ పెట్టారు, ఆ రోజు కట్ చేసేసాను. నెక్స్ట్ డే స్టిచ్చింగ్ పెట్టేశారనమాట. ఆ స్టిచ్చింగ్ చేసినప్పుడు నాకైతే బోలెడన్ని డౌట్స్ అయితే వచ్చేసాయి. నాకు కుట్టేటప్పుడే అర్థమవుతుంది, ఒక షోల్డర్ పైకి, ఒక షోల్డర్ కిందికి, ఒక షేప్ పైకి, ఒక షేప్ కిందికి, ఇలా అస్సలు నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. మెయిన్ నాకు అసలు ఏంటంటే, నాకు ఫుల్ క్లారిటీగా పర్ఫెక్ట్గా ఉంటేనే నాకు ఆ వర్క్ వచ్చినట్లు ఉంటుంది, అది నా ఒపీనియన్. బట్ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ముద్రా స్టూడియోస్ వాళ్ళు బాగా చెప్పలేదా అంటే బాగా చెప్తున్నారు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయినా కూడా చాలా అంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. మీరు అనుకోవచ్చు, మీరు అడగచ్చు కదా డౌట్స్ని అనేసి.
ఎన్ని అని 1, 2 అయితే డౌట్స్ అడగచ్చు. నాకు మొత్తం కూడా అని డౌటే అనమాట. ఆ ప్రాసెస్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది నాకు. అలాగే ఆ మేడం మనము ఈరోజు కుడతాం కదా, అవి మరుసటి రోజు మనం ఫొటోస్ తీసి గ్రూప్లో పెట్టేయాలి. మేడము ఇండివిజువల్గా మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. మీరు ఇలా మిస్టేక్స్ చేశారు, ఇలాంటి మిస్టేక్స్ చేశారు అనేసి. ప్రాసెస్ మొత్తం ఓకే, కానీ నాకైతే ఆ ప్రాసెస్ డిఫికల్ట్గా అనిపించింది. నాకు చాలా చాలా డౌట్స్ అన్నాయి. సో నేను సాటిస్ఫాక్షన్ లేదు. అలా కాకుండా పిల్లలతో మన మదర్స్ అందరికీ తెలిసిందే, మనకి ఏం పని లేనట్లే అనిపిస్తుంది, కానీ పిల్లలతో క్షణం తీరిక ఉండదన్నమాట. అలా పనుల్ని చూసుకుంటూ ఇలా ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అయ్యేది. ఒక 2 days నేను తిరుపతికి వెళ్ళాను అనమాట. అలా ఆ 2 days ఆ వర్క్ అనేది బ్యాలెన్స్ పడిపోయిందనమాట. మనం ఖచ్చితంగా ఏ రోజు వరకు ఆ రోజు చేసుకుంటేనే మనకు ముద్ర స్టూడియోస్ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోగలుగుతాము. అలా కాకుండా మనకి హెల్త్ బాగాలేకుండా ఇలా కనుక ఒక్కసారి బ్యాక్లాగ్ పడ్డాము అంటే ఇంకంతే అనమాట, పక్కన అయిపోతుంది. మళ్ళీ 1 month ప్రీ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ విన్నా కూడా నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు వర్క్ పరంగా. ఇంకా మనకు వద్దులే అనేసి టైలరింగ్ మీద ఇంట్రెస్టే పోయింది. ఒక 1-2 months పక్కన పడేసాను అనమాట. వద్దురా దేవుడా, ఇవన్నీ కూడా టైలరింగ్ చాలా చాలా కష్టమని. ఒకసారి ఇంటికి మా సిస్టర్ అయితే వచ్చారనమాట. తను 4-5 years నుండి తన బ్లౌజెస్ తను స్టిచ్ చేసుకుంటుంది. అయితే నేను అడిగాను, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఒకసారి కట్ చేసి ఇవ్వు అనేసి. తను చెప్పిన విధానం నాకు చాలా బాగా అర్థమైంది. ఇంత ఈజీ నాకు ఎందుకు అర్థం అవ్వలేదు అనేసి అనుకున్నాను. తను చెప్పిన మెజర్మెంట్స్ మొత్తం కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని 5-6 బ్లౌజెస్ అయితే ట్రై చేశాను అనమాట. అయితే పర్ఫెక్ట్గా వచ్చిందా అంటే పర్ఫెక్ట్గా ఏం లేదు, అందులో కూడా చాలా చాలా కరెక్షన్స్ ఉన్నాయి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు అక్కడ 1 inch ఎక్స్ట్రా రావడము, లేకుంటే బ్యాక్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసే దగ్గర ఎక్స్ట్రా రావడము, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ప్లస్ సింబల్ రాకపోవడము, ఇక్కడ కరెక్ట్గా రాకపోవడము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి, ఇలా చాలా చాలా కరెక్షన్స్ ఉన్నాయి. మొత్తం యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేశాను, ఎక్కడ కూడా ఒక వీడియో కనిపించలేదు. అరే ఇలా చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది, ఇలా చేస్తే మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావు, ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అని ఎక్కడ నాకు ఒక వీడియో కూడా కనిపించలేదన్నమాట. ఇంకా అస్సలు నాకు సాటిస్ఫాక్షనే లేదు ఇలా కరెక్షన్స్ ఎక్కువగా చూడడం వల్ల. అలా ఒకరోజు యూట్యూబ్ సెర్చ్ చేస్తూ ఉంటే రాజారాణి వీడియో అయితే కనిపించింది. ఇంకా అదైతే తెలుగు కాదు, హిందీలోనే, కానీ బట్ ఈజీగా అర్థమవుతుంది అనేసి జాయిన్ అయిపోయాను. అసలు హానెస్ట్గా చెప్తున్నాను, ఎంత క్లారిటీగా అంటే అంత క్లారిటీగా నేర్పిస్తున్నారు. నాకున్న డౌట్స్కే కాదు, ఫ్యూచర్లో కూడా ఎటువంటి డౌట్ రాకుండా అంత చక్కగా నేర్పించారనమాట. ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. ఇదైతే ప్రమోషన్ అయితే అస్సలే కాదని నేను హానెస్ట్గా చెప్తున్నాను. నాకు మైండ్లో ఒకటే థాట్ అనమాట, అసలు నాకున్న డౌట్స్ మేడంకి ఎలా తెలిసాయి, అంత క్లారిటీగా ఎలా చెప్తున్నారు, నాకున్న డౌట్స్ అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు, ఎక్కడా వీడియో కనిపించలేదు, మేడంకి ఎలా తెలిసాయి అనేసి నా మైండ్ ఒక్కసారిగా స్టన్ అయిపోయింది అనమాట. అయితే మనము రెగ్యులర్గా హిందీ మాట్లాడాం కాబట్టి మనకు కొద్దిగా డిఫికల్ట్గా అనిపించవచ్చు. అంటే మనది రెగ్యులర్ లాంగ్వేజ్ తెలుగు కదా, మనకి హిందీలో కొన్ని వర్డ్స్ అనేవి మనకి డిఫికల్ట్గా అనిపిస్తాయి కదా. సో 1-2 సార్లు చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఆ వీడియో మీద, ఆ స్టిచ్చింగ్ మీద. ఇంకా అలా 1-2 సార్లు చూసి ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది స్టిచ్చింగ్ మీద. ఆ మెథడ్ని ఫాలో అయ్యి ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇంత కూడా డిఫరెన్స్ రాలేదు అంటే మీరు నమ్ముతారా? నిజంగా అండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే నేను ఫినిషింగ్ గురించి మాట్లాడట్లేదు, ఫిట్టింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఫినిషింగ్ ఈ మధ్య స్టిచ్ చేస్తూ ఉండే కొద్దీ ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. మెయిన్ ఫిట్టింగే కదా ఇంపార్టెంట్. మనము ఎక్కడైనా నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ ఫిట్టింగ్ నేర్చుకోవాలి. ఫినిషింగ్ అనేది మనం స్టిచ్ చేస్తూ ఉండే కొద్దీ ఫినిషింగ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 200 పే చేసి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయడం నేర్చుకున్నాను. నెక్స్ట్ ఒక 50 రూపీస్ పే చేసి కిడ్స్ డ్రెస్సెస్కి సంబంధించి నేర్చుకున్నాను. ఇలా కాదు అనేసి ఒక 10,000 పెట్టేసి బేసిక్ క్లాసెస్ అన్నీ కూడా బిగినర్స్ అనేసి 10,000 ఛార్జ్ చేశారనమాట. అక్కడ నేర్చుకున్నాను. సేమ్ అదంటే రాజారాణి ఛానల్లోనే 10,000 పే చేస్తే మనకి బేసిక్ స్టిచ్చింగ్ ఫర్ బిగినర్స్ అనేసి ఒక కోర్స్ అయితే నేర్చుకున్నాను. అందులో 30 మోడల్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. అలాగే 10-15 టైప్స్ ఆఫ్ ప్యాంట్స్, 10-15 టైప్స్ ఆఫ్ కుర్తీస్, షరారాస్, వాట్ నాట్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట. ఇది లేదు ఇది అనుకోకుండా అలాగా స్టిచ్చింగ్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆల్రెడీ దీంతో తీసుకొని మొత్తం కూడా అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే రీసెంట్గా నేను రాజారాణి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా నిషా రాజ్పుత్ గారు కూడా చాలా చక్కగా చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా అని అడుగుతున్నారు.
నిషా రాజ్పుత్ వాళ్ళ కోర్స్లో కూడా జాయిన్ అయ్యి ఏది మేము జాయిన్ అవుతే బెస్ట్ ఒక్కసారి సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. సో అందుకే నేను నిషా రాజ్పుత్ వాళ్ళ వెబినార్కి అయితే జాయిన్ అయ్యాను అనమాట. అయితే నిషా రాజ్పుత్ వాళ్ళ వెబినార్లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఓన్ ఇన్సైట్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. నాకు ఆల్రెడీ రాజారాణి దాంట్లో పర్ఫెక్షన్ ఉంది కాబట్టి నేను నిషా రాజ్పుత్ వాళ్ళవి కూడా కొన్ని ఇన్సైట్స్ తీసుకొని నేను అప్గ్రేడ్ అవుతాను అనేసి అయితే చాలా క్లారిటీ అయితే నాకు ఉందన్నమాట. అసలు నిషా రాజ్పుత్ వాళ్ళు ఎలా ఉందంటే చాలా నీట్గా ఉంది. అది కూడా మనం ఏమి తీసేసే అంతగా లేదు. మనము ఎక్కడైనా మనం ఏమనుకోవాలంటే మనం తోపులు అనుకుంటే మనం ఏది నేర్చుకోలేము. మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అని జాయిన్ అవుతే ఖచ్చితంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాము. అసలు నిషా రాజ్పుత్ గారికి రాజారాణి వీడియోస్కి ఏంటి డిఫరెన్స్ అంటే రాజారాణి దాంట్లో 34 సైజ్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ ఇంత తీసుకోవాలి, షోల్డర్ ఇంత తీసుకోవాలి అని చెప్తారు. అదే నిషా రాజ్పుత్ దాంట్లో 34 సైజ్ బ్లౌజ్ అయినా కూడా కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది వేస్ట్కి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది, కొంతమందికి షోల్డర్ ఎక్కువ ఉంటుంది, షోల్డర్ తక్కువ ఉంటుంది. సో సేమ్ ఇలానే ఇంతే ఆర్మ్ హోల్ తీసుకోవాలి, ఇంతే షోల్డర్ తీసుకోవాలని లేకుండా మనకి సెంటర్ ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత నెక్ కావాలి, ఎంత సైజ్ కావాలి అని కొలుచుకొని తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ సైజ్ బ్లౌజ్ వస్తుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనము మీరు అడగచ్చు ఇంకా రాజారాణి బెస్టా నిషా రాజ్పుత్ గారు బెస్ట్ అంటే రెండు కూడా హిందీనే, ఇద్దరు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏ దాంట్లో నేర్చుకున్నా కూడా మనకి పర్ఫెక్షన్ అనేది చక్కగా వస్తుందన్నమాట. మనం ఎందులో జాయిన్ అవ్వాలి అనేది మీ ఒపీనియన్ అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఒక స్కెడ్యూల్ ఉంటుంది, ఒక టైమింగ్స్ ఉంటాయి కదా. వాటన్నిటిని బేస్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటో దాంట్లో ఆ కోర్స్లో జాయిన్ అవ్వడం అనేది బెస్ట్. మెయిన్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫాలో అవ్వడం అనేది అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి అంటే ఫస్ట్ లంగాలు కుట్టడం, మళ్ళీ స్టిచ్చింగ్ ఎలా వేయాలి, నెక్స్ట్ హెమ్మింగ్ ఎలా వేయాలి, హుక్స్లు ఎలా కుట్టాలి, కాజాలు ఎలా కుట్టాలి, ఇక్కడ నుండి మనం బ్లౌజెస్ క్లాసెస్ వచ్చేటప్పటికి మనకి టైలరింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ మొత్తం కూడా చచ్చిపోతుంది. సో ఫస్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకోండి. ఎందుకు ప్రిన్సెస్ కట్ బ్లౌజే నేర్చుకోవాలి, షేప్ బ్లౌజెస్ అవసరం లేదా అంటే మనకి మెయిన్ ఇప్పుడు అందరూ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని నేర్చుకుంటే మనం షేప్ బ్లౌజెస్కి మళ్ళీ అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. అది ఈజీ, మనకేం అంత పెద్ద కష్టం అనిపించద్దు. మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకుంటే మనం అంబ్రిల్లా కట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, ఏ లైన్ కుర్తీస్ ఇలా డిఫరెంట్ కూడా మనము స్టిచ్ చేయొచ్చు. ఇంకొకటి ఎందుకక్క మనం బేసిక్స్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ స్టిచ్చింగ్కి వెళ్ళమంటున్నాం అంటే మనము స్టార్టింగ్లో ఏంటి నేర్పిస్తారు, స్టిచ్చింగ్ బేసిక్ స్టిచ్చింగ్ ఎలా వేయాలి, హుక్స్లు కాజాలే కదా. ఇవి మనం డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి ఒక 2 హుక్స్లు 2 కాజాలు వేసామంటే మనకు వచ్చేస్తుంది. మనం ఒకవేళ మీకు కన్సిస్టెన్సీగా మేము ఉండగలము, మాకంత ఓపిక ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఫాలో అవ్వండి. నా ఒపీనియన్, నా సజెషన్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నుండి స్టార్ట్ చేయండి అనేది నా సజెషన్ అనమాట. సో రెండు కూడా మీకు హిందీ క్లాసే ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒకటికి 2 సార్లు చూడాలి, మన లాంగ్వేజ్ కాదు కాబట్టి కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి, బట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు 1-2 టైమ్స్ చూసిన తర్వాత. మెయిన్ మీరు ఫీజ్ స్ట్రక్చర్ అలాగే టైమింగ్స్, కోర్స్ టైమింగ్ ఇవన్నీ చూసుకొని జాయిన్ అయిపోండి, అంతే అండి. సో ఇంతే ఈ వీడియోకి అయితే మీకు క్లారిటీగా ఒక డెసిషన్కి అయితే వచ్చారు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. లెట్స్ టేక్ కేర్, బై బాయ్.